క్షణమైనను నిలువజాలను ప్రభు. అవును ప్రియులారా, దేవుని మహాకృప చేత మనమందరం కూడా, దేవుని కృప చొప్పునే మనమందరం కూడా ఇట్టి రీతిగా ఉన్నామంటే, మనమును మన కుటుంబాలు, దేశంలో ఎక్కడ చూసినా భయంకరమైన పరిస్థితులు మన చుట్టూ ఉన్నప్పుడు క్షమించాలి, కొన్ని అనివార్య కారణాల వల్ల. మరొక పాట పాడుకుని ప్రభునామాన్ని మహింపరచుకుందామండి. మనమందరం కూడా దేవుని యొక్క సమ్ముఖంలో మనమందరం కూడా పాటలు పాడుతూ ప్రభునామాన్ని మహింపరచుకుందాం. మంచిది ప్రియులరా, ఈ సమయంలో మరొక పాట పాడుతూ ప్రభునామాన్ని మనం స్తుతించుదాము. ఈ శ్రేష్టమైనటువంటి సమయాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తూ మరొక అద్భుతమైనటువంటి పాటను పాడుతూ ప్రభునామాన్ని స్తుతించుదాము. కృపామయుడా నీలోనే నివసింపజేసినందున ఇదిగో మా స్తుతుల సింహాసనం అనేటువంటి పాట పాడుతూ ప్రభునామాన్ని మహింపరచుదాం. మాతో కలిసి మీరు కూడా ప్రభుని స్తుతించడానికి ప్రయత్నించండి. కృపామయుడా నీలోన, కృపామయుడా నీలోన నివసింపజేసినందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం నీలో నివసింపజేసినందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం. కృపామయుడా నీలోన, కృపామయుడా నీలోన నివసింపజేసినందునా ఇదిగో మా స్తుతుల సింహాసనం. కృపామయుడా
ఏ అపాయం రాకుండా నా గుడారాన్ని సమీపించనీయక, నా మార్గం అంతటిలో కూడా ఆయనే ఆశ్రయమై ఉండగా నాకు భయమేలా. ఏ అపాయము నా గుడారము సమీపించనీయక, ఏ అపాయము నా గుడారము సమీపించనీయక, నా మార్గములన్నిటిలో నీవే ఆశ్రయమైనందున, నా మార్గములన్నిటిలో నీవే ఆశ్రయమైనందున, కృపామయుడా నీలోన, కృపామయుడా నీలోన నివసింపజేసినందున, ఇదిగో మస్తుతుల సింహాసనం, కృపామయుడా. చీకటిలో నుండి వెలుగులోనికి మనలను పిలిచిన తేజోమయుడు ఆయన. నేను లోకమునకు వెలుగయున్నాను గనుక మీరును వెలుగునై ఉండండి, అనేకులను వెలిగించండి అని దేవాతి దేవుడు చెప్పినట్టుగా ఈ రోజున దేవునిలో మనం వెలిగించబడాలి, అనేక మందిని వెలిగించాలి. చీకటి నుండి వెలుగులోనికి నన్ను పిలిచిన తేజోమయ్యా, చీకటి నుండి వెలుగులోనికి నన్ను పిలిచిన తేజోమయ్యా, రాజవంశములో యాజకత్వము చేసేదను నేను, రాజవంశములో యాజకత్వము చేసేదము, కృపామయుడా నీలోన, కృపామయుడా నీలోన నివసింపజేసినందున, ఇదిగో నా స్తుతుల సింహాసనం, కృపామయుడా. ఏ యోగ్యత లేనప్పటికీ జీవ కిరీటాన్ని ఇవ్వడానికి ఆయన కృప మన ఎడల శాశ్వతమైనటువంటిది కనుక ఆయన కృప కొరకు మనం వేడుకునవలసిన అవసరం ఎంతైనా ఉంది ప్రియులారా. ఏ యోగ్యత లేని నాకు జీవ కిరీటమిచ్చుటకు, ఏ యోగ్యత లేని నాకు జీవ కిరీటమిచ్చుటకు, నీ కృపనను విడువక శాశ్వత కృపగా మారెను, నీ కృపనను విడువక శాశ్వత కృపగా మారెను, కృపామయుడా నీలోన, కృపామయుడా నీలోన నివసింపచేసినందున, ఇదిగో నా స్తుతుల సింహాసనం. యేసయ్యా, ఇదిగో మా స్తుతుల సింహాసనం, నీవు నాలో మాలో నివసింపజేస్తున్నందుకు వందనాలయ్యా. మేము జీవిస్తున్నాము అని అంటే అది కేవలం నీ కృప గనుక, నీ కృప చేత
నన్ను మమ్మల్ని బలపరచండి, స్థిరపరచండి. నీ చిత్తంలో మా జీవితాలు ముందు కొనసాగించండి. ఇదిగో బ్రతుకుట క్రీస్తు కొరకై, చావైతే మరీ లాభమైనటువంటి అమూల్యమైనటువంటి మాట పలికినటువంటి అపోస్తలుడైనటువంటి పౌలు గారి మాదిరిగా అయ్యా మేము జీవిస్తున్నాము కేవలం నీ కృప. నీవు ఇచ్చినటువంటి ధన్యతను బట్టి అనేక మందిని నీ వాక్యపు వెలుగులోనికి, నీ జీవ మార్గములోనికి నడిపించడానికి ఇదిగో దైవజనులకు ఇచ్చినటువంటి ప్రేరేపణ బట్టి నీ వందనాలు. ఇదిగో భారతదేశం కోసం ప్రార్థించాలనేటువంటి తృష్ణ నీ సేవకులకు ఇచ్చి అనేక మంది సేవకులను మీరు బలపరుస్తూ నీ బలిష్టమైన రెక్కల క్రింద వాడుకుంటూ మీరు మాట్లాడుతున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు తెలియచేస్తూ నీ కృపచేత ఇంకనూ అనేకమైనటువంటి ఆత్మలు సంపాదించడానికి ఇదిగో బాధ్యత కలిగి, భారము కలిగి, దేవా మా దేశం కోసం మేమందరం కలిసి ప్రార్థించడానికి మంచి సదవకాశాన్ని ఈ రీతిగా మీరు దయచేశారని విశ్వాసంతో ప్రార్థన చేస్తూ దేవా నీ నామాన్ని మేము స్తుతిస్తున్నాం గనుక ఈ రీతిగా యేసయ్య నీవే నాకు మాకు చాలా యేసయ్య. ఎందుకనంటే లోకంలో ఎంతోమంది మాకంటే గనులు, మాకంటే శ్రేష్ఠులు, మాకంటే ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండగలిగిన వాళ్ళు నేటి దినాన కాలగమనులు గతించిపోతూ ఉండంగా మీరైతే మా ఎడల కృప చూపుతూ ఉన్నారనంటే అయ్యా ఏమిచ్చినా మీరు నాన్న మేము తీర్చలేం గనుక ఇదిగో నేను స్తుతిస్తూ ఆరాధిస్తూ మా జీవితాలను, మా తనువులను చాలించడానికి అయ్యా సిద్ధపాటు కలిగినటువంటి మాదిరిగా మేము కూడా నీ రాధ్యం కోసం, నీ రాకడ కోసం మేము సిద్ధపాటు కలిగి మా జీవితాలను సరిదిద్దుకొని అనేకమైనటువంటి ఆత్మలను నీకోసం సంపాదించేటువంటి స్థితిలో దేవా నన్ను మమ్మలను బలపరిచి స్థిరపరిచి నడిపించమని మరొక అద్భుతమైనటువంటి పాట పాడుతూ ప్రభునామాన్ని మనం స్తుతించుదాం ప్రియులారా. యేసయ్య నీవు మాకు చాలయ్యా. నీవే నాకు చాలును యేసు, నీవే మాకు 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 చాలును యేసు. వంటి నిండా బంగారమున్నా అది నీకు సాటి రాగలదయ్యా. మా బంగారం నీవేనయ్యా. బంగారం కంటే భిన్నైనటువంటి ప్రేమ వంటి నిండా బంగారమున్నను అది నీకు సాటి రాగలదా. వంటి నిండా బంగారమున్నను అది నీకు సాటి రాగలదా. బంగారమా నీవే యేసయ్యా, నా బంగారమా నీవే యేసయ్యా, నీవే మాకు చాలును యేసు, నీవే మాకు చాలును యేసు. కోట్లు కోట్లుగా ధనము సంపాదించిన
ధనం మమ్మల్ని రక్షించలేకపోతూ ఉంది. కోట్ల కోట్లు పడగలెత్తినటువంటి అపర కోటీశ్వరులు, అపర కుబేరులు కూడా మరణానికి లొంగిపోతూ ఉండంగా, అయ్యా మమ్ములను మరణములో నుండి కూడా విడిపించగలిగిన గొప్ప దేవుడవు. కోట్లు కోట్లుగా ధనము ఉన్నను, అది నీకు సాటి రాగలదా? కోట్లు కోట్లుగా ధనము ఉన్నను, అది నీకు సాటి రాగలదా? ధనమంతా నీవే యేసయ్యా, మా ధనమంతా మీరే యేసయ్యా. నీవే మాకు చాలును యేసు, మీరే మాకు చాలును యేసు. నీవే మాకు చాలును యేసు, నీవే మాకు చాలును యేసు. నీవే మాకు చాలును యేసు. ప్రేమించేవారు ఎంతో మంది ఉన్నారు. అయినా ఈ భయంకరమైన కష్ట సమయాల్లో ఒంటరిగా వదిలేస్తున్నారు. అందరూ ఉండి కూడా అనాథులుగా జీవిస్తూ ఉన్నారు. కానీ నీవు నమ్మిన దేవుడు, నేను నమ్మిన దేవుడు నిన్ను నన్ను ఒంటరిగా విడిచిపెట్టడు. ప్రేమించేవారు ఎందరున్నను, వారు నీకు సాటి రాగలరా? ప్రేమించేవారు ఎందరున్నను, వారు నీకు సాటి రాగలరా? ప్రేమమయ్యా నీవే యేసయ్యా, మా ప్రేమమయ్యా నీవే యేసయ్యా. నీవే మాకు చాలును యేసు, నీవే మాకు చాలును యేసు. నీవే మాకు చాలును యేసు, నీవే మాకు చాలును యేసు. నీవే మాకు చాలును యేసు, నీవే మాకు చాలును యేసు. కొండంతగా బలమున్నను, అది నీకు సాటి రాగలదా? అమ్మా నాన్నలు ఎంతకాలమున్నను, వారు నీకు సాటి రాగలరా? మా అమ్మ నాన్న నీవే యేసయ్యా, మా అమ్మ నాన్న నీవే యేసయ్యా. నీవే మాకు చాలును యేసు, నీవే మాకు చాలును యేసు. యేసయ్యా నీవే మాకు చాలయ్యా.
ప్రేమించేవారు ఎందరున్నా వారు నీతో సమానము కాదు, నీకు సాటి రారయ్యా. అందరూ నన్ను ప్రేమించాను, ఇదిగో నీ ఆపదలో నేను నీకు తోడుగా ఉంటాను, నీ కష్టాల్లో నేను తోడుగా ఉంటానని మాట ఇచ్చిన వారే ఈ రోజున దూరాన నిలుస్తూ ఉన్నారయ్యా. నా పరిస్థితి అంతటిని మార్చగలిగిన వాడు నీవే అని పశ్చాత్తాపం కలిగినటువంటి హృదయాలతో ఈ సమయంలో, ఈ భయంకరమైనటువంటి గడ్డు దినాలలో ఇదిగో మీరు శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు మెలకువగలిగి ప్రార్థన చేయండి అని మీరు సెలవిచ్చారు అయ్యా. ప్రార్థనలో వెనుకబడిపోవడం వలనే ఆధ్యాత్మికంగాను శారీరకంగాను మానసికంగాను బలహీనమైపోతున్నాము. కుటుంబ ప్రార్థన లేక, సంఘ ప్రార్థనలు లేక మా జీవితాల్లో భయంకరమైనటువంటి జీవితాల్ని జీవిస్తూ ఉన్నాం. ఈ సమయంలో కొన్ని నిమిషాలు మనం ఆరాధనలోకి నడిపించబడదాం. ఆరాధన చేస్తూ ఆయన నామాన్ని మహింపరచుదాం. ఈ సమయంలో మనలను సోదరులు తమ్ముడు షాలేం రాజా గారు మనలను ఆరాధనలో నడిపిస్తారు. ఆ రీతిగా మనం ముందు కొనసాగుదాం. ఏ ఒక్కరూ అజాగ్రత్తగా ఉండకుండా ఈ లైవ్ ద్వారా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరూ కూడా ప్రభులో బలపరచబడాలని నేను కోరుతూ ఉన్నాను, ప్రార్థిస్తూ ఉన్నాను. ఇలాంటి సమయం మన జీవితాల్లో దేవుడిచ్చాడు అని అంటే ఎంత గొప్ప ధన్యత. మనం వినువారు మాత్రమై ఉండి మనలను మోసపరుచుకోకుండా మన ఆత్మలను సిద్ధపాటు కలిగినటువంటి దివిటీలుగా మనం వెలిగించబడాలి, అనేకులను వెలిగించాలి అనేటువంటి తృష్ణ చోతే దైవజనులు సోదరులు అబ్రహాం అన్నగారిని వారి పరిచర్యల ద్వారా అనేకమైనటువంటి కార్యక్రమాలు జరిగిస్తూ దేవుడు నిన్ను నన్ను బలపరుస్తూ ఉన్నాడు. అందును బట్టి ఆయనకు మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తూ ఈ ఆరాధనలో ఏకీపించుదాం. స్తోత్రం. ఆరాధన చేసుకుని ప్రభు నామాన్ని మహిమపరుచుకుందాం. ఈ లైవ్ చూస్తున్న వారందరూ కూడా మాతో పాటు ప్రభు యొక్క నామాన్ని మహిమపరుచుకుందాం. ఈ లోకంలో మనకు ఆయన తప్ప వేరే ఆధారమే లేదు ప్రియులారా. మనము కేవలం నిమిత్త మాత్రమై ఉన్నాం. ఏ క్షణానికి ఏం జరుగుతుందో, ఏ నిమిషానికి ఏమైపోతామో తెలియని ఈ భయంకరమైన పరిస్థితుల్లో నుండి దేవుడు నిన్ను నన్ను ప్రేమించి మరొక దినాన్ని ఈ లైవ్ ద్వారా మీతో మాట్లాడడానికి, దేవుని యొక్క పరిచర్యలో మేమందరం కూడా పాల్గొనడానికి దేవుడిచ్చిన గొప్ప తరుణాన్ని బట్టి మనం అందరం కూడా ప్రభు నామాన్ని మహిమపరుచుకుందాం. కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో చప్పుడు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుచుకున్నాం. నిన్నే నిన్నే నీ కొలుతూనయ్యా, నీవే నీవే మా రాజువయ్యా. కలిసి పాడతాం. నిన్నే నిన్నే నీ కొలుతూనయ్యా,
నీవే నీవే మా రాజువయ్యా యేసయ్యా 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 నిన్నే నిన్నే నే కొలుతునయ్యా నీవే నీవే మా రాజువయ్యా కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో నన్ను గమనించినావా నన్ను నడిపించినావా నన్ను గమనించినావా నన్ను నడిపించినావా యేసయ్యా 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 నిన్నే నిన్నే నే కొలుతునయ్యా నీవే నీవే నా రాజువయ్యా నిన్నే నిన్నే నే కొలుతునయ్యా నీవే నీవే నా రాజువయ్యా మరణ ఛాయలో మెరిసిన నీ ప్రేమ నలిగిన బ్రతుకున కురిసెను నీ కృప మరణ ఛాయలో మెరిసిన నీ ప్రేమ నలిగిన బ్రతుకున కురిసిన నీ కృప నన్ను బలపరచెనయ్యా నిన్నే గణపరతునయ్యా నన్ను బలపరచెనయ్యా నిన్నే గణపరతునయ్యా యేసయ్యా 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 నిన్నే నిన్నే నే కొలుతునయ్యా నీవే నీవే నా రాజువయ్యా నిన్నే నిన్నే నే కొలుతునయ్యా నీవే నీవే నా రాజువయ్యా ఆరాధన యేసునికే ఆరాధన యేసునికే ఆరాధన యేసునికే ఆరాధన యేసునికే నీ వంటి వారు ఒక్కరును లేరు నీవే నీవే రాజువు నీ వంటి వారు ఒక్కరును లేరు నీవే నీవే రాజువు యేసయ్యా 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 ప్రియుడా యేసయ్యా నిన్ను చూడాలని ప్రియుడా యేసయ్యా నిన్ను చూడాలని నిన్ను చూడాలని నిన్ను చేరాలని నిన్ను చూడాలని నిన్ను చేరాలని ఆశగా ఉన్నది ఆశగా ఉన్నది ఆశగా ఉన్నది యేసయ్యా ఆశగా ఉన్నది మరణ ఛాయలో మెరిసిన నీ ప్రేమ
నలిగిన బ్రతుకున కురిసెను నీ కృప, నన్ను బలపరచెనయ్యా, నిన్నే గణపరతునయ్యా. యేసయ్యా 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 యేసయ్యా, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. ఎడారి త్రోవలో నే నడచిన, ఎరుగని మార్గములో నన్ను నడిపిన, నా ముందు నడచిన జయవీరుడా, నా విజయ సంకేతమా, నీవే నీవే నానందము, నీవే నీవే నాధారము. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అల్పులమైన మమ్మల్ని ఎన్నుకొని నీ రాజ్య వ్యాప్తిలో మమ్మల్ని వాడుకుంటున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేశంలో ఎక్కడ చూసినా భయంకరమైన పరిస్థితులు మా చుట్టూ ఉన్నప్పటికీ అయ్యా, నీ కంచెను మా మీద ఉంచి ఏ అపాయమును నీ గుడారమును సమీపించదు అని నీ వాగ్దానం చేత మమ్మల్ని అందరినీ కూడా ఇట్టి రీతిగా సంతోషంగా ఆయురారోగ్యాలతో ఉన్నామంటే ఇది కేవలం నీ కృప మాత్రమే తండ్రి. ఏమిచ్చి నేను మేము తీర్చగలము తండ్రి. మాకంటే ధనవంతులు, ఐశ్వర్యవంతులు, జ్ఞానవంతులు కాలగమనంలో కరోనా చేత గతించిపోవచ్చుండగా ఈ భయంకరమైన పరిస్థితుల్లో ఈ సమయాల్లో మేము ఉన్నప్పటికీ కేవలం నీ కృప మాత్రమే మమ్మల్ని ఇలా బ్రతికిస్తున్నది తండ్రి. సేవకులకు మీరు ఇచ్చిన గొప్ప ఆలోచన బట్టి అయ్యా, ఏ చోట చూసిన మందిరాలు మూసివేయబడి ఉన్నవి తండ్రి. ఎక్కడా ఆరాధనలు లేక విశ్వాసులు సంగముగా ఎంతో వేదన చెందుతున్న ఈ పరిస్థితుల్లో దేవా, మీరు మాకు అనుగ్రహించిన ఈ సదుపాయాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ లైవ్ ఎంతమంది వీక్షిస్తున్నారు వారిని కుటుంబాలను మీరే ఆదరణపరచండి అయ్యా. మీరే మా కుటుంబాలకు అయ్యా మేలును దయచేయండి తండ్రి. అనేక మంది వారి కుటుంబాల్లో వారి ప్రజలను కోల్పోయి కుటుంబం ఆదరణ లేక ఎంతగానో ఓదార్చువారు లేక వారి కుటుంబాలు నలిగిపోతున్నారేమో తండ్రి. వారిని మీరే ఓదార్చండి, మీరే వారికి ఆదరణ దయచేయండి. అనేక మంది దైవజనులు అయ్యా సంఘాలను వదిలిపెట్టి వారి కుటుంబాలను వదిలిపెట్టి నిత్యరాజ్యంలో నీతో కలిసి ఉండడానికి వారి యాత్రను ముగించుకొని అయ్యా వారు నీ రాజ్యంలోకి చేరి ఉన్నారు తండ్రి. విడినాడిన కుటుంబాలకు ఓదార్పును మీరు దయచేయండి. విడువబడిన సంఘానికి మీరే ధైర్యాన్ని ధరిపించమని అడుగుతున్నాను. వారి కుటుంబాలకు మా ప్రార్థనల ద్వారా మీరే ఆదరణ కలిగించమని ఇక ముందు ఇప్పటి వరకు కూడా పాటలు పాడి నీ నామాన్ని మహింపరిచాం అయ్యా. కొన్ని నిమిషాలు నీ వాక్యం ద్వారా ఈ లైవ్లో చూస్తున్న వారికి కావలసిన వర్తమానాన్ని సేవకుని ద్వారా మీరే మాట్లాడమని అయ్యా. మానవ స్వరాలు తండ్రి, మా స్వరాలు మీరు మరుగుపరచండి. కేవలం నీ దైవ స్వరాన్ని మాలో నింపి ఈ రాత్రికాల సమయంలో ఎవరైతే లైవ్ని వీక్షిస్తున్నారో అయ్యా వారందరిని బట్టి ప్రార్థన చేస్తున్నాను అయ్యా. ఈ దీన సేవకులుగా మమ్మల్ని ఎన్నుకొని ఈ రాత్రికాల సమయంలో మేము ఇట్టి రీతిగా మేము ఈ లైవ్లో పాల్గొనడానికి మీరు మాకు సహాయం దయచేసి ఉన్నారు అయ్యా. ఈ కార్యక్రమం ప్రారంభం మొదలుకొని ముగింపు వరకు కూడా మీరే నీ కాపు కలిగిన హస్తంతో మమ్మల్ని అందరినీ అయ్యా
నీ సన్నిధానానికి నడిపించమని గనుడైన యేసు క్రీస్తు గణనామమున ఈ ఆరాధనంతయు కేవలం నీ నామానికి మహిమ ఘనత ప్రభావం పొందుకోమని గనుడైన యేసు క్రీస్తు గణనామమున ఈ ఆరాధనంతయు మీకే సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిది ప్రియులారా, ఇప్పటి వరకు కూడా మనము పాటల చేత ప్రభు నామాన్ని మహింపరిచాము, ఆరాధన చేసి ప్రభు నామాన్ని మహింపరిచాము. కొన్ని నిమిషాలు దైవజనులు మా అన్నయ్య గారు జోషి రాజయ్య గారు పరిశుద్ధ గ్రంథంలోని కొన్ని మాటలు మనం అందరికీ తెలియజేస్తారు. మనం అందరం కూడా శ్రద్ధ కలిగి ఆ మాటలు వింటూ ప్రభువులో ఆనందిస్తూ దేవుని మాటలు విందాం. ఈ వర్తమానాలు మీకును మీ కుటుంబాలకు దేవుడు ఆశీర్వాదకరంగా ఉండునుచునుగాక. ఆమేన్. దైవజనులు జోషి అన్నగారు వాక్యాన్ని పంచుకుంటారు. మనం అందరం కూడా శ్రద్ధ కలిగి ప్రభు నామాన్ని మాటలు వింటూ ప్రభు నామాన్ని గొప్ప చేద్దాం. దేవుని ఉన్నతమైన శ్రేష్టమైన ఘనమైన నామానికి మహిమయు ఘనతయు ప్రభావములు ఆయన నామానికి చెల్లిస్తూ మరొక పర్యాయం మీ అందరితో పాటు ఈ రీతిగా ఈ సమయాన్ని పంచుకోవడానికి దేవాది దేవుడు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి మొదటిగా నేను దేవునికి వందనస్తున్నాయి ఉన్నాను. అదే రీతిగా ప్రేయర్ ఫర్ ఇండియా అనేటువంటి కార్యక్రమం ద్వారా దైవజనులు అబ్రహాం అన్నగారి ద్వారా ఏర్పాటు చేయబడినటువంటి కార్యక్రమంలో మమ్ములను కూడా పాలి భాగస్థులను చేసినందుకు గాను వారికి కూడా మా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. అలాగున ఈ కార్యక్రమాన్ని ఈ లైవ్ ద్వారా వీక్షిస్తున్న ప్రియ సహోదరి సహోదరులు కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తున్నాను. మా తరపున మా ప్రశస్త ప్రార్థనా మందిరం వారి యొక్క సహవాస సంఘముల తరపున మీ అందరికీ మా కుటుంబం తరపున ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తా ఉన్నాను. ఈరోజు దేవుని వాక్యంలో నుండి కొన్ని విషయాలు మీతో పంచుకోవడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథాలు కలిగినటువంటి వారందరూ కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి దేవుని వాక్యంలో నుండి ఒక మాటను జ్ఞాపకం చేయడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. ఏమిటి అని అంటే, దేవుని పిల్లలుగా మనం చేయాల్సినటువంటి బాధ్యతను దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన యొక్క చిత్తాన్ని గుర్తించినటువంటి వారిగా ఆయన యొక్క వాక్యపు వెలుగులో మన జీవితాలు కట్టుకోవడానికి వీలుగా ఈ శ్రేష్టమైన మాటను దేవాతి దేవుడు నాకు అనుగ్రహించి ఉన్నాడు. 2వ దినవృత్తాంతముల గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చదువుకుందాం. అనేక పర్యాయాలు ఈ మాట మనం చదివి ఉన్నాం. అయినప్పటికీ దేవుడు ఎందుకో ఈ మాటను బోధించడానికి దేవాతి దేవుడు నన్ను ప్రేరేపిస్తూ ఉన్నాడు. అందున ఈ మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథాలు కలిగిన వారు మీ యొక్క పరిశుద్ధ గ్రంథాలు తెరచి నాతో పాటు ఈ మాటను ధ్యానించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. నా పేరు పెట్టబడినటువంటి నా జనులు తమను తాము తగ్గించుకుని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనలను విని వారి పాపములను క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును అనేటువంటి శ్రేష్టమైన మాట దేవాతి దేవుడు ఇక్కడ మనకు చూపిస్తూ ఉన్నారు. నా పేరు పెట్టబడినటువంటి నా జనులు తమను తాము తగ్గించుకొని, ఈ మాట విన్నప్పుడు నాకు చాలా అతిశయోక్తి అనిపించుతూ ఉంటుంది. ఎందుకు అనంటే, దేవుని నమ్మినటువంటి బిడ్డలుగా నా పేరు పెట్టబడినటువంటి నా జనులు తమను తాము తగ్గించుకోనాలి అనేటువంటి విషయాన్ని ఇక్కడ దేవాది దేవుడు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. ఈ తగ్గింపు స్వభావం అనేటువంటిది ఈ రోజున మానవ జీవితంలో లేకపోవడం వల్లనే ఈ రోజున చాలా కష్టాలు, నష్టాలు, వ్యాధులు, బాధలు తెచ్చిపెట్టుకుంటుడానికి మూల కారణమని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఎందుకు ఈ మాట ఈ రీతిగా మాట్లాడుతూ ఉన్నాను అని అంటే,
దేవుని పిల్లలుగా తగ్గింపు స్వభావం లేకపోవడం వలన యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చింది కూడా తనను తాను తగ్గించుకోవడానికి. ఎంత తగ్గించుకున్నారు అని అంటే మన కోసం ఆయన ప్రాణాన్ని పెట్టేంతగా ఆయన తను తాను తగ్గించుకున్నారు. అందుకే మత్తయి సువార్త 11వ అధ్యాయము 29వ వచనంలో ఒక మాట మాట్లాడుతున్నారు. నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోండి. అంటే ఆయనలో ఉన్నటువంటి సాత్వికాన్ని, ఆయనలో ఉన్నటువంటి తగ్గింపు స్వభావాన్ని మనం కలిగి ఉన్నప్పుడు కలిగేటువంటి మేలులు లేకపోతే ఆశీర్వాదాలు, ఇంకా చెప్పాలి అని అంటే ఎంత తగ్గించబడతామో అంత హెచ్చించబడతాం. దేవుని వాక్యంలో సెలవిచ్చింది కదండి, తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు, హెచ్చించుకున్నవాడు తగ్గించబడతాడు. ఈ రోజున దేవుని పిల్లలుగా ఉన్నటువంటి మనము ఈ తగ్గింపు స్వభావం కనబడాలి. ఈ తగ్గింపు స్వభావం లేకపోవడం వల్లనే ఒకానొక సందర్భంలో ఒకానొక విషయాన్ని మీ ముందు పెట్టడానికి ఇష్టపడుతూ ఉన్నాను. ఏమిటి అని అంటే, కాస్త సీనియారిటీ పెరిగే కొద్దీ, భక్తిలో కాస్త వయసు పెరిగే కొద్దీ, అనుభవం పెరిగే కొద్దీ ఆధ్యాత్మిక జీవితంలో తగ్గింపు స్వభావాన్ని లేక విడిచిపెట్టి దేవుని యొక్క చిత్తాన్ని గుర్తించలేనటువంటి దౌర్భాగ్యపు పరిస్థితుల్లోనికి మన జీవితాలు వెళ్ళిపోతున్నాయని దేవుడి మాట ద్వారా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. లూకాసు వార్త 18వ అధ్యాయము, లూకాసు వార్త 18వ అధ్యాయము 11వ వచనాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నప్పుడు మనకి విషయం అనేక పర్యాయాలు మనం చదివాము. ఇద్దరు వ్యక్తులు దేవుని మందిరానికి ప్రార్థన చేయడానికి వెళ్ళారు అని. ఈ ఇద్దరిలో మనం చూస్తే పరిసయుడు అనేటువంటి ఆయన కనబడుతున్నాడు, అలాగన సుంకరి అనేటువంటి వ్యక్తి కూడా మనకు కనబడుతున్నాడు. ఈ పరిసయుడు దేవుణ్ణి ఎరిగినటువంటి వాడు, అనేక సంవత్సరాలు గడిచినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి తన జీవితంలో దేవుడు చెప్పినటువంటి మాటను మీరి ఏ రీతిగా జీవిస్తున్నాడో లేక ఏ రీతిగా అతని పరిస్థితి ఉన్నదో దేవుని వాక్యం ఇక్కడ స్పష్టంగా మనతో తెలియచేస్తూ ఉన్నది. చూద్దాం. లూకాసు వార్త 18వ అధ్యాయము 10వ వచనం నుండి నేను చదువుతున్నాను, మీరు వినండి. ప్రార్థన చేయుటకై ఇద్దరు మనుషులు దేవాలయమునకు వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయుడు, ఒకడు సుంకరి. పరిసయుడు నిలవబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారుల వలనైనను, ఇతర మనుషుల వలనైనను, ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచూ ఉన్నాను. 2వ మాట చూడండి. వారమునకు 2 మార్లు ఉపవాసము చేయుచు నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లిస్తున్నానని తనలో తాను ప్రార్థించుచూ ఉండెను. ప్రియులారా, ఈ వ్యక్తి దేవుని ఎరిగినటువంటి వాడు, దేవుని చిత్తాన్ని తెలుసుకున్నవాడు, దేవుని యొక్క మాటలను, వాక్యాలను ధ్యానిస్తున్నటువంటి వ్యక్తి. అయినా అతని జీవితంలో నేర్చుకోవలసింది, తెలుసుకోవలసిన విషయాన్ని పక్కన పెట్టి తన వ్యక్తిగత జీవితాన్ని ప్రభుల వారి ముందు కనపరుస్తూ ఉన్నాడు. ఈ రోజున చాలామంది జీవితాల్లో సీనియారిటీ పెరుగుతుంది కానీ సిన్సియారిటీ ఉండట్లేదు. అది భక్తిలోనవనివ్వండి, ప్రార్థన జీవితంలోనే అవనివ్వండి, ఇతరత్ర ఏ విషయంలోనైనా అవనివ్వండి. ఈ తగ్గింపు స్వభావం లేకపోవడం వల్ల, తనలో తాను హెచ్చించుకోవడం వల్ల, తనలో తాను గర్వించడం వలన చాలామంది జీవితాల్లో అనేకమైనటువంటి కష్టాలు, నష్టాలు, వేదనలు ఏర్పడడానికి గల కారణమని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇతను అంటున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, దేవాలయంకు వెళ్ళి దేవుని చిత్తాన్ని తెలుసుకున్నటువంటి వ్యక్తిగా, దేవుని చిత్తాన్ని ఎరిగినటువంటి వ్యక్తిగా, తగ్గింపు స్వభావంతో ప్రార్థించాల్సినటువంటి వ్యక్తి ఎలాంటి ప్రార్థన చేస్తున్నాడు అని అంటే, ఇదిగో నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారుల వలనైనను, ఇతర మనుషుల వలనైనను నేను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులయ్యా. వారానికి నేను 2 మార్లు ఉపవాసం ఉంటున్నాను, నా సంపాదన అంతట్లో 10వ వంతు చెల్లిస్తున్నానని తనలో తాను హెచ్చించుకోవడం ప్రారంభించాడు. ఈ రోజున ఈ హెచ్చింపు స్వభావమే మనలను నాశనంలోనికి నడిపిస్తూ ఉంది. ప్రియులారా,
దేవుని చిత్తాన్ని గుర్తించేటువంటి వారుగా మనం ఎలా ఉండాలి అని అంటే తగ్గింపు స్వభావాన్ని కలిగి ఉండాలి. అందుకే నా పేరు పెట్టబడినటువంటి నా జనులు తమ్మును తాము తగ్గించుకోవాలి. ఇది మొట్టమొదటి మాట, నా పేరు పెట్టబడినటువంటి నా జనులు తమ్మును తాము తగ్గించుకోవాలి. ఈ వ్యక్తి ప్రార్థనే చేస్తున్నాడు, ఈ వ్యక్తి మంచి కార్యాలే చేస్తున్నాడు, ఈ వ్యక్తి రకరకాలైనటువంటి మనుషులకు లేకపోతే చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ గొప్ప వ్యక్తిగా అనిపిస్తున్నాడు, కానీ అతనిలో తగ్గింపు స్వభావం లేదు. తనలో తాను హెచ్చించుకుని ప్రార్థన చేస్తున్నాడు. నాకు తెలిసి ఇతను సీనియర్ అయి ఉంటాడు, కానీ అతనిలో సిన్సియారిటీ అనేటువంటిది తగ్గిపోయింది. ఈ రోజున దేవుని పిల్లలుగా మనము కూడా సీనియారిటీలు పెరిగే కొద్దీ ప్రార్థన జీవితంలో తగ్గిపోతున్నాము. ప్రార్థన జీవితంలో పెరగాల్సింది పోయి తరిగిపోతూ ఉన్నాము. విశ్వాసంలో పెరగాల్సింది పోయి తరిగిపోతూ ఉన్నాం. ఈ భయంకరమైనటువంటి క్లిష్ట సమయాల్లో ప్రార్థించాల్సినటువంటి మనము ప్రార్థించలేక, దేవుని స్తుతించలేక, దేవుని ఆరాధించలేక, మందిరాలు తెరవబడక, దేవుని మందిరాల్లో స్తుతులు జరగక, ఆరాధనలు జరగక చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. అయినప్పటికీ ఇదిగో, మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీరు మీ దేహములతో దేవుని మహింపరచండి. మన దేహమే దేవుని ఆలయం. ఈ రోజున దేవుని ఆలయముగా ఉన్నటువంటి నీవు నేను కూడా మన జీవితాన్ని తగ్గింపు స్వభావాన్ని కలిగి దేవుని పాదాల చెంత ప్రార్థిస్తూ ఉన్నప్పుడు, ఆయన వేడుకుంటున్నప్పుడు ఎంత గొప్ప కార్యాలు జరుగుతాయి అని అంటే, అదే లూకా సువార్త 18వ అధ్యాయంలో మనం క్రిందకు చదువుతూ ఉన్నప్పుడు పరిసయ్యుడు చేసినటువంటి ప్రార్థన మనం విన్నాము. ఇప్పుడు సుంకరి అనేటువంటి వ్యక్తి, అంటే దేవుని ఎరుగనటువంటి వ్యక్తి, దేవునికి దూరంగా జీవించినటువంటి వ్యక్తి, అలాంటి వ్యక్తి ప్రార్థన చేస్తున్నాడు. ఎలాంటి ప్రార్థన ఒకసారి నేను చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశం వైపు కనులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినైన నన్ను కరుణించుమని పలికెను. చూడండి ఎంత గొప్ప ప్రార్థన చేస్తూ ఉన్నాడో. అతని జీవితంలో తగ్గింపు స్వభావము అతని మాటల్లో కనబడుతుంది, అతని విధానంలో కనబడుతుంది. గనుక దేవుని చిత్తాన్ని మనం గుర్తించినటువంటి వారుగా, ఇదిగో సుంకరి ఏ రీతిగా అయితే తన జీవితాన్ని, తన పాపపు జీవితాన్ని యేసయ్య పాదాల చెంత ఒప్పుకుంటూ తన జీవితాన్ని తగ్గించుకుంటూ ఆయన నామాన్ని ఘనపరుస్తూ ఉన్నాడు. గనుక అయ్యా పాపినైన నన్ను క్షమించండి, కరుణించండి అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. గనుక మనము కూడా ప్రార్థించేవారుగా ఉండాలి, దేవుని స్తుతించేవారుగా ఉండాలి, దేవుని ఆరాధించేవారుగా ఉండాలి. ప్రియులారా, అందుకే నా పేరు పెట్టబడినటువంటి నా జనులు తమను తాము తగ్గించుకోవాలి. ఈ మాట చాలా శ్రేష్టమైన మాట. అంత మాత్రమే కాదు, 2వ దినవృత్తాంతాల గ్రంథం 7వ అధ్యాయంలో మనం చదువుతూ ఉన్నప్పుడు, ఇదిగో నా పేరు పెట్టబడినటువంటి నా జనులు తాము తగ్గించుకుని ప్రార్థనలు చేసి నన్ను వెతికి. చూడండి, ఈ రోజున ఎక్కడెక్కడికో వెతుకులాడుతూ ఉన్నారు, ఎక్కడెక్కడికో ఇదిగో కరోనాకు మందంటే ఎక్కడెక్కడికో తిరుగుతూ ఉన్నారు, ఇదిగో వ్యాక్సిన్ అని ఎక్కడెక్కడికో తిరుగుతున్నాడు. అయితే నేను చెప్తూ ఉన్నాను ఒక మాట, ప్రియులారా, దేవుని వెతకగలిగితే, ఆయన దొరికే సమయంలో, ఆయన సమీపంగా ఉన్నప్పుడు మనం వెతకగలిగితే, మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనంలో చక్కని మాట మాట్లాడే ఉన్నారు. అడుగుడి మీకు ఇవ్వబడుతుంది, వెదకండి నేను మీకు దొరుకుతాను, తట్టండి మీకు తీయబడుతుందని. ఈ రోజున దేవుని వెతకడం మానేసి మానవుడు తన జీవిత విధానంలో అనేకమైన వాటి కోసం వెతుకులాడుతూ చివరికి తన జీవనాన్ని పోగొట్టుకుంటున్నాడు, జీవితాన్ని పోగొట్టుకుంటున్నాడు, చివరికి తన ప్రాణాన్ని పోగొట్టుకుంటున్నాడు. వెతకాల్సినటువంటి దేవుణ్ణి వెతకడం మానివేసి, వెతకాల్సినటువంటి దేవుణ్ణి వెతకకుండా లోకంలో తిరుగులాడుతూ ఉన్నాడు. చూడండి ప్రియులారా, దేవుని వెతికే సమయంలో మనం ఉన్నాం గనక ఆయన్ను వెతుకుదాం. ఆయన పాదాల చెంత మన జీవితాలు, అయ్యా నా దేశాన్ని, నా గ్రామాన్ని, దేవా నీ పిల్లలుగా పిలువబడుతున్న మా అందరినీ మీరు రక్షించండి ప్రభువాని ఆయన్ను వెతుకుదాం, ఆయన్ని వేడి ప్రార్థన చేసుకుందాం. అంత మాత్రమే కాదు, చూడండి, నా పేరు పెట్టబడినటువంటి నా జనులు తాము తగ్గించుకోవాలి, ప్రార్థన చేయాలి, నన్ను వెతకాలి,
తమ చెడు మార్గములను విడిచిపెట్టాలి. ఈ రోజున అనేక మంది జీవితాల్లో తమకిష్టానుసారమైనటువంటి మార్గాల్లో జీవిస్తూ ఉన్నారు. ఎవరికి నచ్చినట్టుగా వారు ఇదిగో దేవుని నామాన్ని మహిమపరచాల్సినటువంటి మనమే అగౌరవపరిచేవారుగా ఉంటున్నాము. దేవుని నామాన్ని హెచ్చించవలసినటువంటి మనమే ఆయన నామాన్ని కించపరిచేవారుగా ఉంటున్నాము. ఎందుకనంటే తమ చెడు మార్గములను విడిచిపెట్టాలి. ఈ రోజున చాలామంది జ్ఞానవంతులుగా పిలువబడాలని జ్ఞానం ఎక్కువైపోయి ఏమైపోతున్నారో తెలుసా ప్రియులారా? అనారోగ్యులు, బలహీనులు, ఇంకా చెప్పాలి అని అంటే రోగస్తులుగా మారిపోతున్నారు. ఇదిగో జ్ఞానము దేవుడిచ్చింది అయి ఉండాలి గనుక జ్ఞానము దేవుణ్ణి అడగాలి ప్రియులారా. దేవుని యొక్క చిత్తాల్లో మనం జ్ఞానాన్ని సంపాదించుకుంటే ఆయన మనలను జ్ఞానవంతులుగా మారుస్తూ ఉన్నాడు. చెడు మార్గాలను విడిచిపెట్టాలని ఎందుకు అంటున్నాడు అని అంటే సామెతల గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనంలో మనం చదువుతున్నప్పుడు చక్కని మాట రాయబడింది అక్కడ, నేను జ్ఞానిని కదా అని నీవు అనుకొనవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విడిచిపెట్టుము, విసర్జించుము, అప్పుడు నీ దేహానికి సంపూర్ణమైన ఆరోగ్యం కలుగుతుంది. ఈ రోజున ఏ ఒక్కరు చూసినా, ఏ ఒక్కరి జీవితాల్లో, ఏ ఒక్కరి శరీరంలో మనం చూసినా ఏదో ఒక బలహీనతలు ఏలుబడి చేస్తూ ఉన్నాయి. ప్రస్తుతం కరోనా అనేటువంటి వైరస్ ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ఉన్నప్పుడు ఇదిగో ఇలాంటి భయంకరమైనటువంటి రోగముల నుండి మనం విడిపించబడాలి అని అంటే దేవుడు చెప్తా ఉన్నాడు శ్రేష్టమైన మాట, నా పేరు పెట్టబడినటువంటి నా జనులు తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల, చాలా చక్కని మాట మాట్లాడుతున్నాడు చూడండి, విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని, నేను వారి ప్రార్థనను వింటున్నాను. ఇదిగో ఆ సుంకరి పరిసేడు చేసినటువంటి ప్రార్థన దేవుడు విన్నాడు ప్రియులారా. ఈ రోజున నీవు నేను చేస్తున్న ప్రార్థన మనుషులు వినకపోవచ్చు, కానీ దేవుడు వింటున్నాడు గనుక ఆయన చెంత చేరి ప్రార్థిద్దాం. ఆయన చెంత మనమందరము చేరి ప్రార్థించేవారుగా ఉండగలిగితే నా ప్రార్థన ఆలకించడానికి ఆయన సంసిద్ధంగా ఉన్నాడు. యెషయా గ్రంథం 59వ అధ్యాయంలో రాయబడింది, రక్షింపబడనేరకయుండునట్లు, ఏమండి ఆయన హస్తం కొరచ కాలేదు, విననేరకయుండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. కనుక మనం ఆయన ప్రార్థించేవారుగా ఉండాలని, ఆయన వేడుకునేవారుగా ఉండాలని, ఇదిగో మన చెడు మార్గములను విడిచిపెట్టి దేవునికి విరోధమైనటువంటి మార్గాలు, ఇదిగో లోకంలో జీవిస్తున్నటువంటి ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నీతో నాతో మనందరితో మాట్లాడుతున్నాడు. ఇదిగో ఇప్పటి వరకు చెడు జీవితాన్ని, చెడు సహవాసాలను కలిగి నా జీవితాన్ని పాడు చేసుకున్నాము. ఇక మీదట మన చెడు మార్గాలను విడిచిపెడదాం, దేవుని పాదాల చెంత చేరుదాం. నీవు నేను ఆ రీతిగా ఇదిగో మంచి త్రోవలో నడవగలిగితే, దావీదు ఒక మాట మాట్లాడాడు కీర్తన గ్రంథం 27వ అధ్యాయం 4వ వచనంలో, నేను యెహోవా యొద్ద ఒక వరమడిగి తిని అన్నాడు. ఈ రోజున దేవుడు నిన్ను నన్ను బ్రతికించి ఉన్నాడు అని అంటే అది కేవలం దేవుని యొక్క కృప ఉన్నది. నా గొప్పతనాలు ఏమీ కాదు. మనం పెద్ద బలవంతులవని, మనమంతా ఏమండి జ్ఞానవంతులవని కాదు, కానీ ఐశ్వర్యవంతులవని కాదు, కానీ దేవుడే ఆయన కృప చేత మనల్ని బ్రతికిస్తున్నాడు. ఈ రోజున అనేక మంది లోకంలో నుండి మరణిస్తూ ఉండగా నిన్ను నన్ను ఈ రీతిగా సజీవుల లెక్కలో ఉంచాడు అని అంటే ఈ రోజునైనా ప్రార్థన చేస్తామని, ఈ రోజైనా తగ్గింపు స్వభావాన్ని కలిగి దేవుని పాదాల చెంత చేరి ప్రార్థిస్తామని, ఈ 31వ రోజున దేవుడు మనలందరినీ ఈ రీతిగా ప్రేయర్ ఫర్ ఇండియా అనేటువంటి కార్యక్రమం ద్వారా దైవజనులు అబ్రహాం అన్న గారి ద్వారా ఈ యొక్క కార్యక్రమాలు జరిగించబడుతూ ఉండగా అనేక మంది సేవకులు విలువైన వర్తమానాలు అందిస్తూ ఉండగా ఏమండి మన జీవితాలు మార్చుకోవాలి. ఇదిగో లోకంలో భయంకరమైనటువంటి పరిస్థితులు, ఎంతోమంది గొప్పవాళ్ళు, ఎంతోమంది శ్రేష్ఠులు, ఎంతోమంది నాకంటే నీకంటే గనులు, పేరు ప్రతిష్టలు కలిగినటువంటి వారు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతున్నారు. ఏమండి అనేక మంది దైవజనులు కూడా ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు. వారందరి కుటుంబాలు దేవుడు ఓదార్పును ఆదరణ కలిగించాలని నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. వెన్నాడినటువంటి కుటుంబాలకును, సంఘాలకును, ఇదిగో గ్రామాలకును, మనందరికీ కూడా దేవుడు ధైర్యాన్ని ఇవ్వాలని నేను ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నాను. దేవుని పిల్లలుగా ఏవండి
ఇది ప్రార్థించే సమయంని గుర్తించాలి. దేవుని చిత్తాన్ని గ్రహించేవారుగా మనం ఉండాలని నేను కోరుతూ ఉన్నాను. ఇదిగో ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తూ ఉన్నాను. ఆకాశము నుండి నేను వారి ప్రార్థనలు విని వారి పాపాలను క్షమిస్తాను. ఇదిగో ప్రతి దానికి కారణం పాపమే ప్రియులారా. ఎవరిని కదిపినా, ఏ వ్యక్తి అయినా చనిపోతే వెంటనే వాళ్ళు అనేటువంటి మాట ఏంటో తెలుసా? అయ్యో పాపం అంటున్నారు. అంటే పాపం మరణానికి దారితీస్తుంది. ఇదే మాట దేవుని వాక్యం చాలా కాలం క్రితం చెబుతూ ఏమండి అనేక మందిని బలపరుస్తూ హెచ్చరిస్తూ ఉన్న చాలామంది పాపాన్ని విడిచిపెట్టలేనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు. పాపం వల్ల వచ్చే జీతం మరణమని గుర్తించలేకపోతూ ఉన్నారు. ప్రియులారా, ఈ రోజున ఆయన మనల్ని పాపాలను క్షమిస్తానని మాట ఇస్తున్న దేవుడు. ఏవండి నేను చెప్పడానికి వివరించడానికి ఇది సమయం కాదు, కానీ మార్కు సువార్త 2వ అధ్యాయంలో ఒక వ్యక్తి పక్షవాతం చేత నలుగురు చేత మోయించుకుని వచ్చినప్పుడు వారు నిలవబడటానికి వాకటైనను వారికి స్థలం లేనప్పుడు యేసయ్య ఉన్న చోటికి ఆ రోగిని మంచంతో సహా ఇంటి పైకప్పు విప్పి యేసయ్య దగ్గరికి ఆ వ్యక్తిని దింపుతూ ఉన్నప్పుడు యేసయ్య ఒక మాట మాట్లాడారు, కుమారుడా నీ పాపములు క్షమించబడ్డాయని. వారి విశ్వాసమును చూచి, ఆ మంచాన్ని దింపుతున్నటువంటి వారి విశ్వాసాన్ని చూచి వాని పాపములు క్షమించాడు. వాని పాపమే వాని పక్షవాయు గలవానిగా చేసేసింది. వాని పాపమే వాడిని నడవకుండా చేసేసింది. వాని పాపమే వాణ్ణి జీవితాన్ని మంచాన పడేటట్టు చేసింది. ఈ రోజున మన పాపమే, నా పాపమే, నీ పాపమే మనలను బలహీనులుగా మార్చివేస్తుంది. ఆ పాపాన్ని నుండి విడుదల పొందాలి అని అంటే ఇదిగో ఒకే ఒక్క మార్గం, యేసయ్య. ఆయన మార్గంలో జీవించడానికి ఇదిగో ఈ మాటల ద్వారా నా జీవితాల్లో ముందు కొనసాగాలని నేను వేడుకుంటున్నాను, కోరుకుంటున్నాను. ఇదిగో ఆయన పాపాన్ని క్షమించే దేవుడు. ఇదిగో నా పాపములను ఆయన ఎదుట ఒప్పుకున్నప్పుడు, ఇదిగో అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరాన్ని పొందుకుంటున్నాడు అన్నట్టుగా ఆయన కనికరాన్ని నేను పొందాలనే దేవుడు ఈ కార్యక్రమాలు, ఈ క్లిష్టమైనటువంటి కష్టమైనటువంటి పరిస్థితిలో మందిరాల్లో ఆరాధన లేక, మందిరాల్లో ఏవండి సమాజముగా కూడుకుని ఆయన నామాన్ని ప్రార్థించే అవకాశాలు లేక జీవిస్తున్నటువంటి మన జీవితాల్లో ఈ రీతిగానైనా, ఈ లైవ్ల ద్వారానైనా, ఇదిగోనండి ఈ యొక్క మీడియా ద్వారా దేవుని మాటలు నేను వింటున్నాము, నేను ధ్యానం చేస్తున్నాము అని అంటే ఇది కేవలం దేవుని కృప కనుక. ఇదిగో ఆయన పాపాలను క్షమించే దేవుడు, ఆయన మన పాపములను విడిచిపెట్టే దేవుడు. ఈ రోజున నిన్ను నన్ను క్షమించి పరిశుద్ధినిగా మార్చి ఆయన నా జీవితంలో ఏవండి ఒక మార్పును తీసుకురావడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఈ రోజున ఆయన మన పాపములు క్షమిస్తే ఆయన మన దేశాన్ని స్వస్థపరుస్తున్నాడు. ఇదిగో నేను చేసేటువంటి ప్రార్థన ద్వారా దేశాన్ని దేవుడు స్వస్థపరుస్తూ ఉన్నాడు. నిర్గమాకాండం 15వ అధ్యాయం 26వ వచనంలో రాయబడింది, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. ప్రియులారా, మనల్ని స్వస్థపరిచే దేవుడు ఆయనే, మనల్ని బాగు చేసేవాడు ఆయనే. కనుక ఆయన మాట విని ఆయన చిత్తాన్ని గ్రహించేవారుగా నేను ఉండగలిగితే ఈ రాత్రి దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఇదిగో నా పేరు పెట్టబడినటువంటి నాచనులుగా నేను తగ్గించబడాలి. ప్రియ సహోదరి సహోదరుడా, నేను తగ్గించబడాలి. మనము హెచ్చించబడటం కంటే తగ్గించబడాలి. ఆధ్యాత్మిక జీవితంలో మన యొక్క అంతస్తులను, ఐశ్వర్యాలను అన్నింటినీ పక్కన పెట్టి మనం తగ్గించుకొని దేవుని పాదాల చెంత మోకాళ్ళుని ప్రార్థించగలిగితే దేవుడు నన్ను నేను చేసే ప్రార్థన ద్వారా దేశాన్ని స్వస్థపరుస్తానని మాట ఇస్తున్నాడు. ఆయన మాట ఇచ్చి నమ్మదగిన దేవుడు. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో రాయబడింది, యేసుక్రీస్తు అను తన కుమారుని యొక్క సహవాసమునకు మిమ్మల్ని పిలిచినవాడు నమ్మదగిన వాడు. ఆయన మాట ఇచ్చి నమ్మితే మనం ఆయన మహిమను చూస్తాం. నమ్మకపోతే
నీ నా జీవితాల్లో ఆయన మహిమను ఎన్నటికి నీ చూడలేం కనుక ఇదిగో ఆయన మాట ద్వారా బలపరచబడదాం. ఆయన మాట ద్వారా మన జీవితాలు మార్చుకుందాం. ఇప్పుడైనా మోకాళ్ళుని ప్రార్థన చేయడానికి ఇష్టపడదాం. ఏవండి, యెషయా గ్రంథం 1వ అధ్యాయం 19వ వచనంలో ఒక మాట సెలవు ఇచ్చారు. ఏమిటి అని అంటే, ఇదిగో మీరు సమ్మతించి నా మాట వినిన ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థాలు అనుభవిస్తారు. ఈ రోజున ఎక్కడ చూసిన భయంకరమైన పరిస్థితే. ఏవండి, అలాంటి దుర్భరమైనటువంటి పరిస్థితిలో బ్రతికిన క్రీస్తు కొరకే, చావైన క్రీస్తు కొరకే అని ఒక స్థిరమైనటువంటి తీర్మానం చేత మనలను, మన జీవితాలను బలపరుచుకొని ఇదిగో దేశ క్షేమం కోసం ప్రార్థించవలసిన వాళ్ళమై ఉన్నాం. ప్రార్థించుకుందాం. దేవుని పిల్లలుగా మనం ప్రార్థించుకుంటూ ఆయన చిత్తాన్ని గుర్తించుదాం. ఆయన యొక్క నామాన్ని మహిమపరుస్తూ, ప్రభువా, నా ద్వారా, నా ప్రార్థన ద్వారా నన్ను రక్షించండి, నా కుటుంబాన్ని రక్షించండి, నా సేవకుని రక్షించండి, నా సంఘాన్ని రక్షించండి, ఇదిగో నా గ్రామాన్ని, నా దేశాన్ని కూడా రక్షించండి. అనేక మంది అనేక రీతులుగా మరణపాయ స్థితిలో ఉండగా, అయ్యా నేను సజీవంగా ఉన్నాను అనేటిది కేవలం నీ కృప కనుక, ఇదిగో ప్రభువా నన్ను బ్రతికించినందుకు నీకు వందనాలయ్యా అని ఒక నిమిషం ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైనటువంటి మా యేసుక్రీస్తు ప్రభువా, నీ శ్రేష్టమైన ఘనమైన నామమును బట్టి వందనాలు తెలియచేసుకుంటున్నామయ్యా. అయ్యా, లోకంలో ఎంతోమందికి లేనటువంటి ఈ ధన్యత నీవు నాకు మాకు ఇచ్చి ఈ రీతిగా ప్రార్థించడానికి, ఇదిగో ప్రభువా ఈ లైవ్ ద్వారా కొంతమందికి నీ మాటలు అందించడానికి మీరు ఇచ్చినటువంటి తరుణాన్ని బట్టి నీ నామానికి లెక్కలేని వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఇదిగో సోదరులు, దైవజనులు అబ్రహాం అన్నగారి ద్వారా జరిగించబడుతున్నటువంటి పరిచర్యలో భాగంగా ఇదిగో ప్రభువా నీ వాక్యాన్ని విత్తడానికి మీరు ఇచ్చినటువంటి యొక్క సమయాన్ని బట్టి నీకు వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. నీ పిల్లలుగా మేము చేయాల్సినటువంటి పనులను, బాధ్యతలను జ్ఞాపకం చేసి ఉన్నారు తండ్రి. అయ్యా, మా జీవితాల్లో ఈ క్లిష్టమైనటువంటి పరిస్థితిలో, ఈ అనారోగ్య పరిస్థితుల్లో దేవా ప్రార్థించేవారుగా మేము ఉండాలని మీరు హెచ్చరించినందుకు నీకు వందనాలయ్యా. అయ్యా, మా ప్రార్థనల ద్వారా మా దేశాన్ని రక్షిస్తానని మాట ఇచ్చారు దేవా. మా దేశ ప్రజలైన వారందరినీ కూడా స్వస్థపరచండి. ఈ కరోనా వైరస్ చేత ఎంతోమంది మరణిస్తూ ఉన్నారు ప్రభువా. అయ్యా, ఇలాంటి మరణాలు మా జీవితంలో ఏలుబడి చేయకుండా, మరణము మమ్మల్ని మృంగివేయకుండా, ఒకవేళ నీ రాకడ ఆలస్యమైతే దేవా నీ చిత్తాన్ని గుర్తెరిగిన వారుగా మేము బలపరచబడి నీ వాక్యపు వెలుగులో ఇదిగో నీ రాకడ కోసం సంసిద్ధులుగా సిద్ధపాటు కలిగినటువంటి, బుద్ధి కలిగినటువంటి కన్యకలు ఏ రీతిగా అయితే సిద్ధపాటు కలిగి నీ రాకడ కోసం ఎదురు చూస్తూ ఉన్నారో ఆ రీతిగా మేము కూడా అయ్యా మా తనువులను చాలించేంత వరకు కూడా నీ కృపచేత నింపి బలపరిచి స్థిరపరిచి నడిపించమని ఇదిగో ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రియ సహోదరి సహోదరులను, ముఖ్యంగా అబ్రహాం అన్నగారిని బట్టి, వారి పరిచర్యలను బట్టి నీకు వందనాలు తెలియచేస్తూ ఇదిగో ప్రభువా మా ప్రశస్త ప్రార్థన మందిరం ద్వారా కూడా దేవా ఈ సమయాన్ని పంచుకోవడానికి మీరు ఇచ్చినటువంటి తరుణాన్ని బట్టి వందనాలు తెలియచేస్తూ నీ రాకడ ఆలస్యమైన పర్యంతం ఒకరినొకరు ఈ రీతిగా బలపరుచుకుంటూ నీ వాక్యపు వెలుగులో మేము సిద్ధపాటు కలిగి దేవా ప్రార్థించేవారుగా, సిద్ధపాటు కలిగినటువంటి వారుగా ఉండడానికి మీరే కృప చూపి నడిపించమని ఇదిగో నాతో పాటు ఈ పరిచర్యలు ఏకీభించినటువంటి సోదరులు తమ్ముడు శాలేం రాజాన్ని బట్టి ఇదిగో మాకు ఈ సమయాన్ని, ఈ అవకాశాన్ని కలిగించినటువంటి అబ్రహాం అన్నగారిని బట్టి, ప్రియులు జాన్సన్ గారిని బట్టి నీ నామానికి మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తావు. యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన శుభనామమున, ప్రశస్తమైన నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.
ప్రభునామన మీ అందరికి కూడా మా ప్రశస్త ప్రార్థన మందిరం తరపున ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. దైవజనులు మోస అబ్రహాం గారు అన్నగారిని బట్టి, వారి పరిచర్యను బట్టి వారి ఇంకనూ అనేకమైనటువంటి కార్యక్రమాలు ఈ రీతిగా జరిగించాలని, అనేక మంది సేవకుల ద్వారా ఇలాంటి వర్తమానాలు వారు అందించి అనేక మందిని బలపరచాలని నేను వారిని కోరుతూ వారి కోసం ప్రార్థిస్తూ ఏమండి ఈ యొక్క సమయాన్ని అనుగ్రహించినందుకు దేవునికి వందనాలు తెలియచేస్తూ వీక్షించినటువంటి మీ అందరికి కూడా ఆ ప్రభు యొక్క దీవెనలు మెండుగా నిండుగా కలిగి మనమందరము ప్రార్థనలో ఫలించాలని, అభివృద్ధి పొందాలని కోరుతూ నా ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. మా కుటుంబం తరపున, మా పరిచర్యల తరపున మీ అందరికీ వందనాలు. మా కుటుంబం కోసం మీరందరూ ప్రార్థించండి. మే గాడ్ బ్లెస్ యూ, మే గాడ్ బ్లెస్ యూ ఆల్.